హలో అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ అయితే పంజాబీ స్టైల్ దాల్ తడకా. ఇది చాలా సులభంగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా దినుసుల్ని పట్ట, లవంగాలు, యాలకులు, కొద్దిగా సోంపు ఈ 4ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అందులో జీలకర్ర, మిరియాలు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు మసాలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు, ఒక 5-6 తెల్లగడ్డలు ఇమాస్ సన్నగా నరికినవి, దీన్ని కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఒక ఇంచు అల్లం, దీన్ని కూడా ఇమాస్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, దీన్ని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా సన్నగా తరుక్కున్నవి, వీటిని వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు, 2 ఎర్రగడ్డల్ని సన్నగా తరిగి పెట్టుకున్నది, దీన్ని కూడా వేసి ఎర్రగడ్డలు బాగా వేగాలి, ఎర్రగా వేగాలి. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత అందులో మనం 2 టమాటాలు సన్నగా తరుకున్నది, వీటిని కూడా వేసి బాగా మ్యాష్ అయ్యేట్టుగా వేపుకోవాలి. టమాటోలు బాగా ఈ మాదిరి మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో 1 లోటా నీళ్ళను వేసి బాగా ఉడికించాలి. ఒక 5 నిమిషాల సేపు సన్నని మంట మీదనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బాగా ఉడికి అంతా ఒక దగ్గరికి వచ్చి ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పుని కలుపుకుందాం. మరొక 1/2 లోటా నీళ్ళను కూడా వేసుకుందాం. పప్పు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికిస్తే రెడీ అయిపోతుందండి దాల్ తడకా. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో క్రీమును వేసుకోవాలి. క్రీమ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి, అయిపోయింది దాల్ తడకా. సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది దాల్ తడకా.